ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జూపలపాడు మండలం బిల్లనపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చెరువు భూములుగా పేర్కొంటూ స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు. తమ జీవనాధారమైన భూములను కాపాడాలని కోరుతూ కొందరు రైతులు పెట్రోల్ డబ్బాలు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 80 ఏళ్లుగా ఈ భూముల్లో పంటలు సాగు చేస్తున్నామని, రెవెన్యూ రికార్డుల్లో జరిగిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ భూములు చెరువు పరిధిలోనే ఉన్నాయని, హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కూడా కొట్టివేయబడ్డాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్తున్నారు. అయ్యా నమస్కారం అయ్యా ఎమ్మెల్యే గారు. ఇది మాది పితృల నాటి మా తాతల మా అమ్మాల తాతల నాటి నుంచి ఉందండి. ఇది కొండపాలూరు శాసీ చెరువు అండి. ఇది మాది అక్కడి నుంచి కొండపాలూరు రోడ్లే బతుకుతున్నామండి. ఈ 7 ఎకరాల 41 సెంటు తప్పితే ఈ 30 మందికి ఎక్కడా సెంటు లేదు, కుంట లేదండి. దీంట్లోనే ప్రతి మనిషికి అరెకరం రాని, 10 సెంటు రాని, 20 సెంటు రాని గేదెలను మేపుకుంటా దీంట్లోనే బతుకుతున్నామండి మేము. మాకు జీవనాధారం ఇదేనండి. పామాయిల్ తోటలు వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాం. 70-80 ఏళ్ళ నుంచి దీంట్లోనే బతుకుతున్నాం సార్ మేము. అప్పటి నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మా మీద ఇద్దరు కక్ష సాధింపులు సాధించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టమంటే అన్ని ఇబ్బందులు పెట్టి ఇతర రాత్రులు మమ్మల్ని గడిపి మమ్మల్ని తిండి నిద్రలు లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా పిల్లల్ని మమ్మల్ని నానా ఆగం చేసి ఎంత ఆగం చేయమంటున్నారంటే అంత ఆగం చేస్తున్నారు సార్. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చి దీన్ని చెరువు కింద తవ్వేస్తాం మేము అని కర్రలు పాతేసి జేసీబీలు తీసుకొచ్చి పక్కన పెట్టుకునండి మమ్మల్ని తొక్కిచ్చి అవతల పారేయండి, వాళ్ళని చెరువు తవ్వండి అని చెబుతున్నారండి. ఫోన్లు చేసి ఎంఆర్ఓ గారు కూడా అసలు లాగా అవతల పారేసి చెరువు తవ్వండి అని అంటున్నారండి. ఫ్యూజులైన వీడియో మిత్రులకి నమస్కారం, ఎమ్మెల్యే గారికి నమస్కారం. నేను హార్ట్ పేషెంట్ని. మా నాన్న నాకు 1 ఎకరం ఇచ్చాడు, దానివల్లే అట్టగొట్టబోతున్నాను. నేను హార్ట్ పేషెంట్ని. నాకు 20% కొట్టుకుంటుంది. డైలీ 20 ట్యాబ్లెట్లు వేయాలా. నాకు ఏమీ లేదు ఆదరు. దయచేసి ఎంత దయించి అది ఆ పొలాల్లో ఇరగకుండా మాకు సపోర్ట్ చేస్తే మేము దయ వల్ల బతుకుతాం. మేమేమి వైసీపీ వాళ్ళం కాదు. మేము